హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఈవేళ వీడియోలో మీకు ఫరీద్పేటలో ఉన్నటువంటి రంగనాథ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను. ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఒక డౌట్ వచ్చింది నాకు. ఇదేంటి ఇంత ఖర్చు పెట్టి ఈ టెంపుల్ నిర్మించారు, కన్స్ట్రక్షన్ అయ్యి దాదాపుగా 3 years అయ్యింది, కానీ ఇంకా పెయింట్లు వేయలేదు ఏంటబ్బా అనుకున్నా. పంతులు గారికి కూడా అడిగాను, పెయింట్లు వేయలేదు ఏంటండి అంటే అప్పుడు మా ఆయన చెప్పారు, అది పెయింట్లు వేయరు, అది ఏంటంటే ఆ టెంపుల్ మొత్తం కూడా రాతి స్తంభాలతో నిర్మించారు, న్యాచురల్గా ఇలానే బాగుంటుందని అన్నారు. అప్పుడు నాకు బల్బు వెలిగిందనమాట. చూస్తే అక్కడన్నీ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. ఆ రాతి స్తంభాలపైన చక్కగా శిల్పాలన్నీ చెక్కారు. సింహం అలాగే ఏనుగు బొమ్మలు అందంగా చెక్కారు. ఇవన్నీ కూడా రాతి నిర్మాణాలు, అంటే సిమెంట్ కాదు, రాయి మీద శిల్పాలు చెక్కి ఈ విధంగా నిర్మించారనమాట. చుట్టూ గోడలు అనేవి ఉండదు, న్యాచురల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మూల వెరైటీ ఎలా ఉంటుందంటే రంగనాథ స్వామి శేషపాను పైన పవలించినట్టు ఉంటుంది. పాదాల వద్ద అమ్మవారు ఉంటారు. ఇటువంటి రంగనాథ స్వామి టెంపుల్ మన ఏపీలో ఒక్కటే ఉందండి. అంటే ఇలా శేషపాను పైన ఉన్నటువంటి రంగనాథ స్వామి టెంపుల్ ఒక్కటే ఉంది. శ్రీరంగపురంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి టెంపుల్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మూల వెరైటీ కొంచెం చిన్నగా ఉంటుంది. అలాగే ఇక్కడ కైంకర్యాలన్నీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం 3 పూటలు నిర్వహిస్తూ ఉంటారు. జనరల్గా ఏ విష్ణు ఆలయాల్లో అయినా శనివారం పూట ఎక్కువగా పూజలు ఉంటాయి, ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం శుక్రవారం ఎక్కువగా పూజలు ఉంటాయి, అలాగే ఎక్కువ మంది జనాలు ఆ రోజే వస్తారు. అండ్ పక్కనే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే అటువైపు లక్ష్మీ అమ్మవారు మూలవేరాట ఉంటుంది. ఇవైతే ఉత్సవమూర్తులు. టెంపుల్ వాతావరణం అంతా కూడా న్యాచురల్గా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో రంగనాథ స్వామి టెంపుల్, అలాగే మంచి ఆర్కిటెక్చర్, చూడడానికి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కళతో నిండి ఉంటుంది ఈ టెంపుల్. రంగనాథ స్వామికి ఈ విధంగా రోజుకి 3 సార్లు హారతి ఇచ్చి దానికి సంబంధించిన పోస్టర్లు ఉంటాయి కదా, ఈ విధంగా చదువుతారు. ఈ రంగనాథ స్వామి టెంపుల్ చాలా పురాతనమైందండి. మళ్ళీ ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. 2023లో చిన్నజీయర్ స్వామి వచ్చి పునఃప్రతిష్ఠ చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. ఈ గుడిలో పైన సింహం బొమ్మ, దాని కింద ఏనుగు బొమ్మ ఉంది చూడండి. చూడడానికి చాలా, అంటే లైవ్లో చూస్తే చాలా బాగుంటుందండి. అండ్ అక్కడ గుడికి వెళ్ళామంటే మైమర్చిపోతాము. అండ్ పీస్ఫుల్ వాతావరణంలో ఉంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలు తీసుకొని వెళ్తే బాగుంటుందండి. ఎందుకు అంటే చుట్టూ పంట పొలాలు కాబట్టి పిల్లలు కూడా ఆ వాతావరణాన్ని లైక్ చేస్తారు. అలాగే పక్కనే చెరువు ఉంది. అండ్ ఈ గుడికి వచ్చే దారి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ టెంపుల్ నిర్మాణానికి దాదాపుగా 5 కోట్లు ఖర్చు అయిందండి. ఎందుకంటే అంతా కూడా రాతి కట్టడం చాలా వినూత్నంగా ఉంది. అండ్ ప్రతిష్ట కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఇంకా రెయినీ సీజన్లో, అంటే చుట్టూ వరి పొలాలు ఉంటాయి కదా, ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఇదైతే పంట పొలాలకు సంబంధించిన కాలువ అనమాట. ఇక్కడ కోనేరులా ఉంటుంది. ఇది ఒక కాలువ అయినా సరే ఒక కోనేరులాగా చుట్టూ మెట్లు నిర్మించడం జరిగింది. అది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, సమ్మర్ అయినా ఎంత పచ్చగా ఉన్నాయో పొలాలు. బాగుంది కదా రంగనాథ స్వామి టెంపుల్. ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో నాకు మంచి సపోర్ట్ చేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియోస్ పెడుతున్నాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు వచ్చేసి మీనా సిక్కోలు. సో మన పేజ్ని ఫాలో చేయండి ప్లీజ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.